నమస్తే, నా పేరు ప్రశాంతి. బీసీటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వేసవిలో తాగునీటి సమస్య లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలి. జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి. పట్టణంలో పడకేసిన పారిశుద్ధ్యం పట్టించుకోని అధికారులు, దుర్వాసనతో ఇబ్బంది పడుతున్న ప్రజలు. గ్రామాల్లో ప్రతిరోజు చెత్త సేకరించి ప్రజలకు పారిశుద్ధ్యంపై అవగాహన కల్పించాలి. జిల్లా పంచాయతీరాజ్ అధికారి కెఎల్ ప్రభాకర్ రావు. నీటి తీరువ చెల్లింపులతో కలిగే బహుళ ప్రయోజనాలపై రైతులకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి అన్నారు. రెవెన్యూ అంశాలపై ఆర్డీఓలు, తహసీల్దార్లతో స్థానిక కలెక్టరేట్ నుంచి వీక్షణ సమావేశం ద్వారా ఆయన సమీక్ష నిర్వహించారు. రైతులను చైతన్యపరిచి నీటి తీరువ వసూలు చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో 3.5 లక్షల మంది రైతులు నీటి తీరువ పరిధిలోకి వస్తున్నారని పేర్కొన్నారు. వీరి నుంచి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం గత బకాయిలతో కలిపి నీటి తీరువ 15.46 కోట్లు వసూలు చేయాల్సి ఉందన్నారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 2.26 కోట్లు మాత్రమే వసూలు చేయటం ఏంటని అధికారులు ప్రశ్నించారు. ఆర్డీఓలు, తహసీల్దార్ల పర్యవేక్షణ లోపంతోనే పన్ను వసూలు జరగడం లేదన్నారు. నీటి తీరువపై అధికారులు నిరంతర పర్యవేక్షణ చేయాలన్నారు. ప్రతిరోజు తహసీల్దార్లతో ఆర్డీఓలు సమీక్షించాలన్నారు. రైతుల నుంచి రెవెన్యూ అధికారులు వసూలు చేసే నీటి తీరువాను కడాకు పంపాల్సి ఉందన్నారు. అలా పంపిన సొమ్మునే తిరిగి పంటల కాల్వల అభివృద్ధి, మరమ్మతులు, పూడికి తీర్త పనులకే ప్రభుత్వ నిధులు కేటాయిస్తుందన్నారు. రైతుల సంక్షేమం కొరకే ఆ నగదును వినియోగిస్తుందనే విషయాలపై రైతులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. రైతులను చైతన్యపరిచి నీటి తీరువ వసూలు చేయాలన్నారు. 180 గ్రామాల రైతుల వివరాలు వీఆర్ఓ లాగిన్ నుంచి ఆన్లైన్లో నిక్షిప్తం చేయకపోవడంపై అధికారులను ప్రశ్నించారు. ఉప తహసీల్దార్ లాగిన్ నుంచి మరొక 68 గ్రామాల రైతుల వివరాలు ఆన్లైన్లో నిక్షిప్తం చేయాలన్నారు. బాపట్ల, వేమూరు, అమృతలూరు, బట్టిప్రోలు, రేపల్లె, నగరం, చీరాల, పర్చూరు, కారంచేడు, చిన్నగంజాం మండలాల్లో తీరువాక వసూలు తక్కువగా ఉందన్నారు. నివాస భూమి లేని పేదలందరికీ ఇంటి స్థలం పంపిణీకి ప్రభుత్వం అనుమతులు ఇచ్చిందని కలెక్టర్ అన్నారు. ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను పరిశీలించాలని ఆయన ఆదేశించారు. పేదలందరికీ ఇల్లు కార్యక్రమం కింద గుర్తించిన దరఖాస్తులను పునః పరిశీలన చేయాలన్నారు. ప్రభుత్వ భూమిలో దశాబ్దాలుగా నివాసం ఉంటున్న వారిని గుర్తించి విచారించాలన్నారు. ఆ భూముల ప్రస్తుత పరిస్థితిపై ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలన్నారు. ఇప్పటికే గుర్తించిన అలాంటి భూములలో నివాసం ఉంటున్న వారికి పొజిషన్ ధృవీకరణ పత్రాలు ఇవ్వడానికి ఏర్పాట్లు చేయాలన్నారు. రెవెన్యూ సమస్యలన్నీ తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆయన ఆదేశించారు. రెవెన్యూ అధికారులు నిర్లిప్తంగా ఉండరాదని, విధుల పట్ల చిత్తశుద్ధితో పనిచేయాలని ఆయన పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి జి గంగాధర్ గౌడ్, ఆర్డీఓలు పి గ్లోరియా, చంద్రశేఖర్, రామలక్ష్మి, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు. నుంచి మనకి కాలువలకి, స్లూయిస్లకి కావాల్సిన చిన్న సిమెంట్ రెనోవేషన్ వర్క్స్ వస్తాయి. సో ఆ విధంగా మనకి మేజర్ కెనాల్స్, మైనర్ కెనాల్స్, సిల్ట్ రిమూవల్ చేసుకోవడం కావచ్చు, అవన్నీ కూడా వర్క్స్ వస్తాయి. ఇవన్నీ వర్క్స్ వచ్చినప్పుడు రైతులు బాగుపడతారు. వాళ్ళు కూడా మనకి సంతోషాన్ని వ్యక్తం చేస్తారు, దానికి వాళ్ళకి వర్క్స్ అన్నీ జరుగుతున్నాయని. సో ఇదంతా లింక్. మీరు కలెక్ట్ చేస్తే ఆ డబ్బు కడాకి వెళ్తుంది. కడా దగ్గర డబ్బులు ఉంటే వాళ్ళు వర్క్స్ ఇస్తారు మనకి. ఆ వర్క్స్ ద్వారా మళ్ళీ అది రైతులకే వచ్చేస్తుంది ఆ డబ్బు. వాటర్ యూజర్ అసోసియేషన్స్ ఎలక్షన్స్ కూడా జరిగాయి, వాళ్ళకు వస్తుంది ఆ డబ్బు. సో అక్కడ మళ్ళీ మనమే యాజ్ ఎ కలెక్టర్ మళ్ళీ మనమే ఏ పనులు చేయాలో నిర్ణయం మనదే. ఆ పనులన్నింటినీ మనం చేయించి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ద్వారా, వాటర్ యూజర్ అసోసియేషన్ ద్వారా రైతులకి మేలు జరుగుతుంది. మీరు వెళ్ళి ఏ తహసీల్దార్ వెనకబడి ఉన్నాడో ఆ తహసీల్దార్ ఆఫీస్లో కూర్చోవాలి. ఎందుకు వాళ్ళు చేయడం లేదో ఆ తహసీల్దార్ ఆఫీస్లో కూర్చొని కనుక్కోవాలి. ఆ తహసీల్దార్ ఆఫీస్లో ఆయనకు మోటివేషన్, హ్యాండ్ హోల్డింగ్, ఆయనకు నాలెడ్జ్ లేకపోతే నాలెడ్జ్, ఆ విధంగా కూర్చోబెట్టి చేయించాలి. అండ్ మీరు ఎవ్రీ 4 రోజులకు మీటింగ్ పెడతారా, ఎవ్రీ వీక్ ఫిజికల్ పెడతారా, ఎవ్రీ డే మీరు టెలికాన్ఫరెన్స్ కూడా తీసుకొని ఎవ్రీ డే, లేదా గూగుల్ తీసుకోవచ్చు, జూమ్ తీసుకోవచ్చు. ఎవ్రీ డే ఇట్ మే బీ నాట్ ఏ ప్రొలాంగ్డ్, ఒక 30 మినిట్స్ పెట్టుకొని మీకున్న 9 మంది తహసీల్దార్స్ ఉంటారు, వాళ్ళని ఎందుకు చేయలేదు, ఎవరు ఎలా బాగా చేశారు, ఎవరు ఎందుకు చేయలేకపోయారు, ఎవ్రీడే 30 మినిట్స్ వాళ్ళతో మాట్లాడితే డెఫినెట్గా వాళ్ళలో మోటివేషన్ వస్తుంది. ఆపదలో ఉన్న వారికి ప్రతి ఒక్కరూ సహాయం అందించి బాధితులకు అండగా నిలవాలని ఫ్రెండ్స్ ఆదర్శ యూత్ ఆర్గనైజేషన్ గౌరవ అధ్యక్షులు వేజెండ్ల శ్రీనివాసరావు అన్నారు. బాపట్ల మండలం మూరుకుండపాడు గ్రామానికి చెందిన బెజ్జం ఉషారాణికి చెందిన పూరిళ్లు ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం సంభవించి కట్టుబట్టలతో రోడ్డుపై ఉండడంతో ఫ్రెండ్స్ ఆదర్శ యూత్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో బాధితులకు 5,000 ఆర్థిక సహాయం అందజేశారు. తమ ఆర్గనైజేషన్ సభ్యుల సహాయ సహకారాలతో అనేక ఇబ్బందులలో ఉన్న బాధితులకు ఆర్థిక సహాయం అందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
చేయాలన్నారు. రాత్రి సమయంలో అగ్ని ప్రమాదం సంభవించి నివాసంలో ఉన్న అన్ని వస్తువులు కాలిపోయి ఇబ్బందులు పడుతున్న బాధితులకు కొంతమేర అండగా నిలిచామన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు బండ్రెడ్డి గోపి, షేక్ సుబాని, నరాలశెట్టి నాగరాజు, మద్దిబోయిన గోపి, నల్లపాటి కిషోర్, ఎర్రంశెట్టి పవన్, బండ్రెడ్డి అంకమరావు, పులిపాటి రాజు, యాషం, రాజా రమేష్, సుబ్బారావు, శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఫ్రెండ్స్ ఆదర్శ యూత్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఈరోజు బాపట్ల మండలం ఉరకొండపాడు గ్రామం మన సభ్యుడైనటువంటి పులిపాటి రాజు గారు ఈ గ్రామంలో ఒక మన బెజ్జం శాంతిబాబు గారు నివాసం శనివారం రాత్రి 11 గంటలకి వారి ఇంట్లో లేని సమయంలో పూర్తిగా అగ్నికి ఆహుతై వారు కట్టుబట్టలతో ఉన్నారని మన సభ్యులు చెప్పిన మేరకు మన సభ్యులందరి సహాయ సహకారాలతో ఈ రోజున వారి కుటుంబానికి మన వంతుగా కొంత ఆర్థిక సహాయం చేసేదానికి ఈరోజు వచ్చి 5,000 రూపాయలు మేము వారికి ఆర్థిక సహాయం చేయటమైంది. అదేవిధంగా మరికొంతమంది దాతలు కూడా వారికి సహకరించి వారి దాతృత్వాన్ని చాటుకుంటూ వారికి కొంత ఆర్థికంగా బలం చేకూర్చాలని వారికి మనోధైర్యాన్ని ఇవ్వాలని బాపట్ల ఫ్రెండ్స్ యూత్ ఆర్గనైజేషన్ తరఫున నేను తెలియపరుచుకుంటూ విద్యార్థులు చదువు మీద ఎక్కువ దృష్టి పెట్టి చదువుతున్నట్లయితే వివాహం చేయడానికి తల్లిదండ్రులు సహించరని మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి అన్నారు. బాపట్ల పురపాలక సంఘ కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో పాఠశాల విద్యాశాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో ప్రధాన ఉపాధ్యాయులకు, అంగన్వాడీ కార్యకర్తలకు అవగాహన సదస్సు నిర్వహించారు. 10వ తరగతి ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన విద్యార్థినులను మాత్రమే చదువు మాన్పించి వివాహాలు చేస్తున్నారని కమిషనర్ రఘునాథ్ రెడ్డి అన్నారు. అటువంటి వారిని గుర్తించి తగిన విధంగా ప్రోత్సహించి చదువుకునేలాగా చూడాలన్నారు. సిడిపిఓ లక్ష్మీ పార్వతి మాట్లాడుతూ బాల్య వివాహాలను అరికట్టేలా అంగన్వాడీ కార్యకర్తలు చురుగ్గా వ్యవహరించాలన్నారు. 60 నెలలలోపు బాలబాలికలను పాఠశాలకు ప్రవేశాలు ఇప్పించేలా కృషి చేయాలన్నారు. ప్రభుత్వ బడులలో విద్యను అభ్యసిస్తున్న బాలబాలికలను ప్రైవేట్ పాఠశాలల వైపు మరలకుండా చూడాలన్నారు. ఈ సదస్సులో మండల విద్యాశాఖ అధికారి నిరంజన్, అధ్యాపకులు, అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. డైలీ స్కూల్ పోతున్నారా లేకపోతే ప్రైవేట్ కాలేజెస్లో కానీ టీచర్స్ మన 10th క్లాస్ పిల్లలు కానీ డైలీ స్కూల్ పోతూ ఉండి వాళ్ళ ఎడ్యుకేషన్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటే వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో మ్యారేజ్ చేయడానికి వాళ్ళ అమ్మా నాన్నలు ఒకవేళ విల్లింగ్ ఉన్నా కూడా ఇది రిజెక్ట్ చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎవరు డ్రాప్ అవుట్స్ ఉంటారో 10th క్లాస్ పాస్ అయినా ఫెయిల్ అయినా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు కానీ లేకపోతే ఇంటర్మీడియట్లో డ్రాప్ అవుట్స్ కానీ ఫెయిల్ అయిన వాళ్ళు కానీ 1 or 2% ఉంటారు. వాళ్ళలోనే ఎక్కువ ఈ చైల్డ్ మ్యారేజెస్ ఎంకరేజ్ చేయడానికి కానీ కావడానికి కానీ అవకాశం ఉంటుంది. అటువంటి లిస్టు మోస్ట్ ఆఫ్ ది మన ఎంఎస్కే దగ్గర ఉన్నాయి. మీకు చైల్డ్ మ్యారేజ్ మీద మేము చెప్పేదంతా కొత్తగా ఏం కాదు కదా, ఆల్రెడీ మీరు యాక్టివిటీస్ ఇస్తున్నారు. ఇప్పుడు ఎందుకంటే మళ్ళీ ఈ టైంలో మ్యారేజెస్ సీజన్ కాబట్టి మళ్ళీ అందరినీ మనం యాక్టివేట్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ మీటింగు టెలికాన్ఫరెన్స్ పెట్టుకున్నాము. వేసవిలో తాగునీటి సమస్య లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి అధికారులకు సూచించారు. స్థానిక కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి ఇరిగేషన్ ఆర్డబ్ల్యూఎస్ శాఖ ఏఈలు, డిఈలు, రెవెన్యూ డివిజన్ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు మరియు అన్ని మండల ఎంపీడీవీలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలోని వాటర్ ట్యాంకులు, సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుల వివరాలు మరియు వాటిలోని నీటి మట్టాల విషయమై కేడబ్ల్యూడీ, ఆర్డబ్ల్యూఎస్ అధికారులను కలెక్టర్ ఆరా తీశారు. జిల్లాలో కేడబ్ల్యూడీ కింద 75 వాటర్ ట్యాంకులు ఉన్నాయని, అందులో 53 ట్యాంకులు 90%, 15 ట్యాంకులు 20 నుంచి 50%, 7 ట్యాంకులు 25% లోపు నీళ్లు ఉన్నాయని, అదేవిధంగా 3 సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు ఉన్నాయని, అందులో బాపట్ల నందు 33%, రేపల నందు 44%, చీరాల నందు 73% నీటి నిల్వలు ఉన్నాయని కృష్ణా పశ్చిమ డెల్టా ఎస్సీ వెంకటరత్నం కలెక్టర్కు వివరించారు. ఎన్ఎస్పీ కింద జిల్లాలో 40 ట్యాంకులు ఉన్నాయని, వాటిలో నీరు 45 రోజుల పాటు వస్తాయని ఆర్డబ్ల్యూఎస్ ఎస్సీ అనంతరాజు జిల్లా కలెక్టర్కు వివరించారు. బాపట్ల నందు గల సమ్మర్ స్టోరేజ్లోని నీరు వారం రోజుల పాటు మాత్రమే అవసరాలకు సరిపోతాయని, రేపల్లలోని సమ్మర్ స్టోరేజ్లోని నీరు 1 మాసం పాటు, చీరాల సమ్మర్ స్టోరేజ్లోని నీరు 120 రోజుల పాటు అవసరాలకు సరిపోతాయని మున్సిపల్ కమిషనర్లు జిల్లా కలెక్టర్ వివరించారు. బాపట్ల మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలకు నీరు అవసరం ఉన్నందున కృష్ణా పశ్చిమ డెల్టా నుంచి నీరు విడుదలకు చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఆ నీటిని పశ్చిమ డెల్టాకు విడుదల చేసిన తర్వాత 3 రోజుల తర్వాత బాపట్లకు వస్తాయని, పశ్చిమ డెల్టాకు 15 రోజుల పాటు నీరు విడుదల జరుగుతుందని అధికారులు కలెక్టర్కు తెలిపారు. వేసవిలో ఏ ప్రాంతంలో నీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలు తయారు చేసుకుని పనిచేయాలని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ విఠలేశ్వర్, జిల్లా రెవెన్యూ అధికారి డి గంగాధర్ గౌడ్, బాపట్ల రెవెన్యూ డివిజనల్ అధికారి పి గ్లోరియా, బాపట్ల మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి, ఇరిగేషన్ ఆర్డబ్ల్యూఎస్ శాఖ ఏఈలు, డిఈలు, వీక్షణ ద్వారా రేపల్లె, చీరాల రెవెన్యూ డివిజనల్ అధికారులు, అద్దంకి, రేపల్లె మున్సిపల్ కమిషనర్లు, అన్ని మండల ఎంపీడీఓలు తదితరులు పాల్గొన్నారు. వెంకటరత్నం, ఇప్పుడు
రఘునాథ్, మీకు నీళ్ళు ఎప్పుడు కావాలి? వరకు వచ్చే ట్యాంక్స్ 40 ఉన్నాయి సార్. మిగతా అన్ని ఫుల్గా ఉన్నాయి సార్. ఫుల్గా ఉంది. 40 డేస్ వస్తాయి సార్. ఇప్పుడు ఈ లీస్ట్ ఉన్న 40 కూడా. రూరల్లోను అర్బన్లోను చీరాలు కావచ్చు, రేపల్లె కావచ్చు, అండ్ రూరల్లో సమ్మర్ స్టోరేజ్లు, మండలాల్లో సర్ఫేస్ ఏమైతే ఉన్నాయో అన్ని కూడా నింపేసుకోవాలి. సో ఇప్పుడు ఈస్ట్కి ఈరోజు వదులుతారు కదా, సో మనకు కూడా ఇదే రోజు వదిలేమనండి అనే, లేదా ప్రాబబ్లీ రేపు వదిలితే మీరు ఇంజనీర్స్ చెప్పినట్టు 3 రోజులు పడుతుంది. ఇవాళ 16, ఒకవేళ 17 మార్నింగ్ వదిలినా 17, 18, 19, 20వ తారీఖు కల్లా మనకు నీళ్ళు వస్తాయి. సో ఫస్ట్ రఘునాథ్ మీరు కంప్లీట్ మీ కుండలన్నీ నింపేయాలి. సో కంప్లీట్గా నింపేయండి. నింపితే ఇంక మళ్ళీ ఎన్ని రోజులు వస్తాయి? ఓన్లీ 1 మంత్ వస్తాయి. సో 20వ తారీఖు నుంచి ఏప్రిల్ అంటే మే 20 దాకా వస్తాయి. ఉంటుంది 1 మంత్ వస్తాయి. అంటే ఫుల్ అయితే ఒకసారి ఫిల్ అయితే 30 రోజులే కదా. సో మనం ఫిల్ ఎప్పుడు చేయబోతున్నాం? మీకు 23rd ఏమో ఇప్పుడు 20వ తారీఖు వస్తుంది, 20, 21 మీకు ఫిల్ అవుతుంది. మే 20, 21 వరకే వస్తాయి అంతే. 6కి మామూలుగా కేరళకు వస్తాయి, అంటే మనకు వచ్చేటప్పటికి జూన్ 20 అలా అవుతుంది. అంటే ఇంకో దఫా కూడా మనకు కావాల్సి ఉంటుంది, తీసుకోవచ్చు మళ్ళీ కూడా. బట్ ఇప్పుడు మిమ్మల్ని ఎంతమందిని ఎందుకు పిలిచామంటే, ఎనీ ఎండిఓ కెన్ టెల్ ఈజ్ దేర్ ఎనీ ప్రాబ్లమ్ ఇన్ ఎనీ మండల్, అంటే మేము డిస్ట్రిక్ట్. అట్లే మీ ట్యాంక్ కూడా పూర్తిగా డ్రై అప్ అయిన డేట్ అని పెట్టుకోకుండా అది కూడా ఒక 5 days బఫర్ పెట్టుకోండి, బిఫోర్ 5 days అని. అండ్ నీళ్లు కంటిన్యూషన్ ఫ్లో అక్కడికి రావడానికి ఒక 5 days పెట్టుకోండి. ఈ 10 days బఫర్ పెట్టుకొని ఇన్ రైటింగ్లో ఇవ్వండి మీరు, నీళ్ళు ఎప్పటికి కావాలి, ఏ తేదీకి కావాలి అనేది. సో దాన్ని DWRకు పంపించండి. ఇన్ టర్న్ DWR యూ ప్లీజ్ సెండ్ టు సిఈ, మీ చీఫ్ ఇంజనీర్ పంపించండి. అండ్ నేను కూడా సాయి ప్రసాద్ సార్తో నేను కూడా మాట్లాడతాను. దాని ప్రకారంగా NSPలో మనం తీసుకుంటాం. నాకు వాట్సాప్లో చేయండి, నేను అది కూడా సార్తో మాట్లాడతాను. సో బై అండ్ లార్జ్ ఇప్పుడు ఎంపీడీ వాళ్ళని అందరిని అడిగాం కాబట్టి ఎవరు రైస్ చేయట్లేదు కాబట్టి ఎక్కడ యాజ్ ఆఫ్ నో ప్రాబ్లం లేదు. అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్లో వస్తున్న రిపోర్ట్ ప్రకారం కూడా ఇప్పుడు యాజ్ ఆఫ్ నో దెర్ ఈజ్ నో ప్రాబ్లం. సో బాపట్లకి నీళ్ళు కావాలి, అది అరేంజ్మెంట్ చేసుకుంటున్నాము. అండ్ మిగతా చోట్ల NSPది కూడా అరేంజ్మెంట్ అవుతుంది. మీరు కన్సర్న్డ్ 3 DSPలకి మనకి మన పోలీస్ సబ్ డివిజన్స్ 3 మనకి. అవును సార్. ఈ 3 సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్స్కి చెప్పండి. అండ్ RDOలు, DRO, మన తహసీల్దార్స్ అందరు కూడా లైన్లో ఉంటారు. మీరు ఇప్పుడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఈ నీళ్లు ఏవైతే వదులుతున్నారో ఈ నీళ్లు క్రాప్స్ కోసం కాదు, పంటల కోసం కాదు, ఓన్లీ ఫర్ ద డ్రింకింగ్ వాటర్. సో ఏ రైతులు కూడా ఇదేదో మనకు నీళ్ళు వచ్చేసాయి మనం వీటిని మళ్లించేద్దాం పంటలకు పెడదాం అనేది చేయకూడదు. అట్లానే వేస్ట్గా పొలాల మీదకి కాలువలు, మీరు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా పొరపాటున స్లూయిస్ని లిఫ్ట్ చేసి ఆడెవడు పట్టించుకోక అవి వేస్ట్గా పొలాల మీద పడిపోతున్నాయి అని అంటే దట్ షుడ్ బి వెరీ హైలీ ఇర్రెగ్యులారిటీ అండ్ ఇర్రెస్పాన్సిబిలిటీ. కాబట్టి మీరు ఏం చేయాలంటే ప్రాపర్గా మీరు ముందు కాలువలన్నీ బంద్ చేసుకోవాలి. దీనికి పోలీస్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ సైడ్ నుంచి మన మహిళా పోలీస్ కావచ్చు, లేదా పోలీస్ కానిస్టేబుల్స్ని, హెడ్ కానిస్టేబుల్స్ని, అండ్ తహసీల్దార్స్ సైడ్ నుంచి VROలు, RIలని, ఇరిగేషన్ సైడ్ నుంచి మీ AEలు లేదా అదర్ లోయర్ వర్క్ ఇన్స్పెక్టర్లు, సమ్ అదర్ ఆఫీసర్స్ని టీముల్లాగా పెట్టుకొని ఈ స్ట్రెచ్ నుంచి ఈ స్ట్రెచ్ వరకు వీళ్ళు, ఈ స్ట్రెచ్ నుంచి పలానా స్ట్రెచ్ వరకు వీళ్ళు అని చెప్పి RDO సమక్షంలో 3 RDOలు కూడా ఇరిగేషన్ ఇంజనీర్స్ని కాల్ఫర్ చేసుకోండి. మీ పోలీస్ SDPOస్ని, ఇక్కడ అడిషనల్ SP గారు ఉన్నారు, హీ విల్ గివ్ ఇన్స్ట్రక్షన్స్ టు ది ఆల్ SDPOs. మీ SDPOస్ని పిలుచుకోండి, ఇరిగేషన్ అథారిటీస్ని పిలుచుకోండి. మీరు 3 కలిసి ఏ స్ట్రెచ్ నుంచి ఏ స్ట్రెచ్ వరకు ఒక 3 కంప్రైజింగ్ 3 people ఉన్న టీం, 1 ఫ్రమ్ ఇరిగేషన్, 1 ఫ్రమ్ రెవెన్యూ అండ్ 1 ఫ్రమ్ ది పోలీస్ ఉండేటట్టు టీమ్స్ని వేసుకొని ఎక్కడా కూడా నీళ్లు వృధా కాకుండా, నీళ్ళు ఎక్కడా కూడా అబ్యూజ్ కాకుండా, మిస్యూజ్ కాకుండా మీరు ప్రాపర్గా పెట్టుకోండి. దీంట్లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ రోల్ ఏంటంటే వాళ్ళు కండక్టింగ్, అంటే ప్రాపర్గా అన్ని క్లోజ్ చేసుకోవడం, ఇంటెండెడ్ ప్లేస్కి వెళ్ళడం అనేది వాళ్ళ పర్పస్ ఉంటుంది. పోలీస్ పర్పస్ ఏంటంటే ఎవరైనా కావాలని హై హ్యాండెడ్గా చేస్తుంటే వాళ్ళని కంట్రోల్ చేయడం అనేది ఉంటుంది. రెవెన్యూ ఆల్సో డూ ద సేమ్, యాజ్ లైక్ కోఆర్డినేషన్ ఉంటుంది ఇటు పోలీస్ అండ్ ఇరిగేషన్ అథారిటీస్ నుంచి. సో ఆ విధంగా చేసుకుంటూ ఎక్కడ మిస్యూజ్ కాకుండా చూసుకోండి. దిస్ ఇన్స్ట్రక్షన్స్ విల్ బి అప్లికేబుల్ బోత్ ద కెనాల్స్, NSP రైట్ కెనాల్కి ఇదే ఉంటుంది అండ్ KWDకి ఇవాళ నుంచి నీళ్లు లేదా రేపు మార్నింగ్ నుంచి నీళ్లు వదులుతారు. 2-3 daysలో మన జిల్లాలోకి వస్తాయి, 15 days ఉంటాయి.
అంటే ఆల్మోస్ట్ దిస్ ఈజ్ 16th ఈరోజు. సో మనకి 19th అట్లా వచ్చినట్టయితే 20 అండ్ May 5th వరకు కూడా మనకు నీళ్లు కంటిన్యూగా ఉంటాయి. May 5th వరకు మీరు ప్రొటెక్ట్ చేయాలి ఈ ఫ్రీ ఫ్లో. ఆధునికాంధ్ర సమాజ పితామహుడు కందుకూరి వీరేశలింగమని సాహితీ భారతి అధ్యక్షులు రావూరి నరసింహవర్మ ప్రశంసించారు. బాపట్ల పట్టణంలోని జమేదారుపేటలో గల సాహితీ భారతి కార్యాలయంలో కందుకూరి వీరేశలింగం 177వ జయంతి సభను నిర్వహించారు. కందుకూరి వీరేశలింగం 130కి పైగా రచనలు చేశారని, 158 కథలు రచించారని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. తెలుగులో రాజశేఖర చరిత్రము అనే తొలి నవల కందుకూరి వారు రచించారన్నారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రజాకవి డాక్టర్ ఎస్ శ్రీనివాస్ మాట్లాడుతూ కందుకూరి సామాజిక రుగ్మతలు రూపుమాపడానికి వివేకవర్ధిని సాహితీ హితబోధిని అనే పత్రికలు స్థాపించారన్నారు. హితకారిణి సమాజాన్ని స్థాపించి సమాజ హితం కోసం ఎంతగానో పోరాడారన్నారు. 40 వితంతు వివాహాలు జరిపించారని గుర్తు చేశారు. సాహితీ భారతి కోశాధికారి ఆదం షఫీ మాట్లాడుతూ వీరు తొలిసారిగా అభ్యుదయ సాంఘిక నాటకాలు రచించి దర్శకత్వం వహించి ప్రదర్శించారన్నారు. ఆ కారణంగా కందుకూరి జయంతిని తెలుగు నాటక దినోత్సవంగా 2007లో ప్రభుత్వం ప్రకటించిందని తెలియజేశారు. సాహితీ భారతి సభ్యులు దగ్గుమలి శామ్యూల్ మాట్లాడుతూ కందుకూరి మహిళా అభ్యుదయం కోసం, మహిళా విద్య కోసం ఎనలేని కృషి చేశారన్నారు. ఈ సభలో మర్రి మాల్యాద్రిరావు, ఎం జాకబ్, కస్తూరి శ్రీనివాసరావు, బొడ్డుపల్లి శ్రీరామచంద్రమూర్తి, కాళిదాసు తదితరులు కందుకూరి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. తన బాల్యం నుంచే సంఘ సంస్కరణల కార్యక్రమాల్లో అంతరాంతరాన్ని రూపమాపాలని అలా పెద్దలతోనూ కొరజాడుతోనూ పలువురు సంఘ సంస్కరణలతో ఆయన నడిచాడు. వితంతువులో పెళ్ళిళ్ళు చేయించాడు. వితంతువులు మూల కూర్చునే వివిధలుగా ఉండరాదని ఆయన పట్టుబట్టి సంఘంలో 10 మంది వ్యతిరేకించినా, ఎంతమంది వ్యతిరేకించినా సంఘంలో వితంతువుకు స్థానం కల్పించాలనే ఉద్దేశంతో వితంతువుల వివాహానికి పూనుకున్న మహానుభావుడు కందుకూరి. గొప్ప సంఘ సంస్కర్త, శ్రీ జనోద్ధారకుడు, సాహితీవేత్త శ్రీ కందుకూరి. తెలుసుకోవాల్సిందంటే ఆయన తన జీవిత కాలాన్ని తన కుటుంబం, తాను భార్య భర్తలు ఇద్దరూ కూడా తన కుటుంబాన్ని పూర్తిగా సమాజ సంస్కరణకే సమర్పించారు. అంతటి గొప్ప వ్యక్తి. ఆ రోజుల్లో బాలికలకు విద్య కోసం ఎంతో పాటుపడి పాఠశాలలు నిర్వహించారు. వారికి వితంతు వివాహాలు దగ్గరుండి చేయించి ప్రోత్సహించారు. కాదు మరి ఇలాంటి గొప్ప వ్యక్తి యొక్క ప్రభావం డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు గారి పైన కూడా విద్యార్థి దశలో ఏర్పడటం, మరి ఆయన ఆ ఉన్నత స్థాయికి ఎదగడానికి కూడా ఇలాంటి సంఘ సంస్కృతుల ప్రభావం ఉండటం ఎంతో మనం. తెలుగులో తొలి నవల, తొలి జీవిత చరిత్ర, తొలి నాటకం, తొలి ప్రహసనం కందుకూరి వీరేశలింగం పంతులు గారు రచించింది. కందుకూరి వీరేశలింగం పంతులు గారు షేక్స్పియర్ రచించిన కామెడీ ఆఫ్ ఎర్రర్స్ అనే నాటకాన్ని చమత్కార రత్నావళి అని అనువదించి దాన్ని 1880వ సంవత్సరం వారి విద్యార్థుల చేత ప్రదర్శింపజేశారు. ఇక దాని కారణంగా కందుకూరి వీరేశలింగం గారి జయంతిని తెలుగు నాటకరంగ దినోత్సవంగా ప్రకటించారు. గ్రామాలలో ప్రతిరోజు చెత్త సేకరించి ప్రజలకు పారిశుద్ధ్యంపై అవగాహన కల్పించాలని జిల్లా పంచాయతీరాజ్ అధికారి కెఎల్ ప్రభాకర్ రావు అన్నారు. కర్లపాలెం మండలం దమ్మనవారిపాలెం గ్రామ సంపద సృష్టి కేంద్రంలో 8 పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు, కార్యదర్శులు, సర్పంచులకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభాకర్ రావు మాట్లాడుతూ బాపట్ల జిల్లాలో 459 పంచాయతీలకు గాను 368 పంచాయతీలకు సంపద సృష్టి కేంద్రాలు ఉన్నాయన్నారు. అయినప్పటికీ తప్పనిసరిగా ప్రతి పంచాయతీ చెత్త సేకరించి సంపద సృష్టి కేంద్రంకు తరలించి వర్మి కంపోస్ట్ ఎరువు తయారు చేసి ఆదాయం పొందాల్సి ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ను స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర చేయడమే ప్రభుత్వ లక్ష్యంగా పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు, ఈఓపీ ఆర్డి అయినంపూడి శ్రీనివాసరావు, స్థానిక సర్పంచ్ గురపసాల వెంకటేశ్వరమ్మ, కార్యదర్శులు సునీత, అట్ల మురళీకృష్ణారెడ్డి, సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ప్రతిష్టాత్మక నిర్ణయం మేరకు ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం కింద మనము జిల్లాలో అన్ని గ్రామ పంచాయతీలో ఈ డోర్ కలెక్షన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. దానికి సంబంధించి ఇప్పటి వరకు
459 గ్రామ పంచాయతీస్ కానీ 365 గ్రామ పంచాయతీలో షెడ్స్ అన్నీ కూడా కన్స్ట్రక్షన్ చేసి ప్రతి గ్రామ పంచాయతీలో ఈవెన్ షెడ్స్ లేని చోట కూడా ప్రతి ఇంటి నుండి చెత్త సేకరించడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఇంకా మెరుగ్గా 100% ప్రతి ఇంటి నుండి చెత్త సేకరించడం, తర్వాత సేకరించడాన్ని ఈ షెడ్కు ట్రాన్స్పోర్టేషన్ చేయడం, ఇక్కడ దాన్ని మళ్ళీ సెగ్రిగేషన్ చేయడం, తర్వాత దానికి వర్మి తయారు చేయడం, ఏదైతే ప్లాస్టిక్, ముఖ్యంగా ఈ ప్లాస్టిక్ వల్ల అబ్జర్వ్ ఉంది కాబట్టి ఈ ప్లాస్టిక్ మేనేజ్మెంట్ కింద కూడా చేయడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇందులో భాగంగా ముఖ్యంగా ఈరోజు నుంచి జిల్లా మొత్తం కూడా 7 సెంటర్లలో మనం ఎల్టీసీస్ అంటే ట్రైనింగ్ సెంటర్స్, లోకల్ ట్రైనింగ్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో ట్రైనింగ్ సెంటర్లో అందరికీ క్లాప్ విత్రాస్కి, పంచాయత్ సెక్రటరీస్కి, యూఓపీఎన్ఆర్డీస్కి, ఎంపీడీఓస్ వరకు అందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అంటే గతంలో ట్రైనింగ్ ఇచ్చాము, అయినప్పుడు కూడా మళ్ళీ ఒకసారి అందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చి ప్రాపర్గా ఏదైతే మనకు ప్రాసెస్ ఉందో ఈ ఎస్ఓపి అనేది చెప్పడానికి, అదేవిధంగా మనకు క్లాప్ విత్రాస్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకొని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని వ్యక్తిగత పరిస్థితులు పాటిస్తూ దీనికి అనారోగ్యం పాలు కాకుండా ఉండడానికి ఈ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ శిక్షణ ద్వారా వీళ్ళు ఇక్కడ శిక్షణ పొందడమే కాకుండా దీన్ని గ్రామాల్లో అమలుపరిచి పరిసర ప్రాంతాలను కూడా శుభ్రంగా ఉంచుకొని, అదేవిధంగా ప్రజలను చైతన్యపరిచి ప్రతి ఇంటి నుండి ప్రతిరోజు చెత్త సేకరించడము, బయట ఎక్కడ పడితే అక్కడ వేయకుండా ఉండడము, అదేవిధంగా ఎక్కడగా రోడ్ సైడ్స్ కానీ చెత్త వేయకుండా చేయడానికి ఈ శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేసి ఇంకా మెరుగైన దశలో ఈ కార్యక్రమం చేపట్టడానికి ట్రైనింగ్స్ కండక్ట్ చేస్తున్నాము. ఇది ఈ 10 days ఇంకా ట్రైనింగ్ అన్ని సెంటర్లో కూడా కంప్లీట్ చేయడం, 100% అందరికీ కూడా ట్రైనింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ట్రైనింగ్ వల్ల గ్రామాల్లో ఇంకా మెరుగైన పరిస్థితులను చేపట్టడానికి ఆస్కారం ఉంది. కాబట్టి దీనిలో ప్రజలందరూ కూడా సహకరించాలా. అదేవిధంగా మనకి ఏదైతే గ్రామ పంచాయతీలో పనిచేస్తున్నారో క్లాప్ విత్రాస్ కానీ వీళ్ళందరూ కూడా పంచాయత్ సెక్రటరీస్ కానీ వీళ్ళు మంచిగా పనిచేసి వాళ్ళ యొక్క గ్రామాలను పరిశుభ్రంగా పెంచుతున్నారు. వేరుశెనగలో ఆదాయం ఆశాజనకంగా లాభాలు వచ్చే అవకాశం ఉందని రైతులు పేర్కొంటున్నారు. కోసిన వేరుశెనగ కాయలను రైతులు ఎండబెట్టి కాటాలు వేస్తున్నారు. కర్లపాలెం మండలంలోని పలు గ్రామాలలో వేరుశెనగ కాయల నూర్పిడి కార్యక్రమం ఊపందుకుంది. ఎకరం వేరుశెనగ పంట వేటుకు విత్తనాలు, ఎరువులు, దూకి, కూలి ఖర్చులు 50,000 నుంచి 60,000 అవుతున్నాయన్నారు. ఎకరంకు 40 నుంచి 50 బస్తాలు అవుతుండగా రేటు కాయల నాణ్యతను బట్టి 2,000 నుంచి 2,500 ఉందని తెలిపారు. ధర బస్తా 3,000 కొంటే కౌలు రైతులు కూడా మంచి ఆదాయం వచ్చినట్లు అవుతుందని రైతులు వివరించారు. ఈ సంవత్సరము వరి పంట కొంచెం బాగా నష్టపోయారు, దిగుబడి తక్కువగా ఉంది. ఇప్పుడు వేరుశెనగ వేస్తే వేరుశెనగకి ఎకరానికి విత్తనం 25,000 అవుతుంది. మళ్ళీ తర్వాత మందులో 10,000 అవుతుంది. దుక్కి పొప్పేస్తానికి ఒక 5,000 అవుతుంది. కాయలు నూర్చి ఇంటికి వస్తానికి పీకుడు కానీ కాయలు నూర్చడానికి కానీ 15,000 అవుతుంది. మొత్తం లెక్క చూసుకుంటే 70,000 నుంచి 80,000 అవుతుంది. కాయలు చూస్తే దిగుబడి కొంచెం తక్కువగా ఉన్నాయి. 40 బస్తాల కంటే ఎక్కువ అవుతలేదు. బస్తా 2,000 నుంచి 2,500 వరకు అమ్ముతుంది. అందువల్ల రైతులు బాగా నష్టపోతున్నారు. రేటు చూస్తేనే 2,000 నుంచి 2,500 వరకే ఉంది. అందువలన గవర్నమెంట్ వారు రైతులకి కొంచెం న్యాయం చేస్తారని 3,000 వరకన్నా అయితే గిట్టుబాటు అవుతుంది, రైతులు కోలుకుంటారు. దాని గురించి ఆలోచించి మీరు చర్య తీసుకుంటారని భావిస్తున్నాం. బాపట్ల పట్టణంలోని పెయింటర్స్ కాలనీలో పారిశుద్ధ్యం అధ్వాన్నంగా మారింది. అధికారులు సైతం పట్టించుకోకపోవడంతో ఎక్కడ వేసిన చెత్త అక్కడే పేరుకుపోయింది. ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెయింటర్స్ కాలనీలో పురపాలక సంఘానికి చెందిన పార్కు ఉంది. పార్కును శుభ్రంగా ఉంచాల్సిన సిబ్బంది పార్కును అనుకునే చెత్తను వేస్తున్నారు. దీంతో పాదచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా చెత్త ఇళ్లలోకి చేరుతుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెత్త కుళ్ళిపోయి దుర్వాసన వస్తుందని పేర్కొంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు చెత్తను తొలగించి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వేసవిలో తాగునీటి సమస్య లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలి. జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి. పట్టణంలో పడకేసిన పారిశుద్ధ్యం పట్టించుకోని అధికారులు, దుర్వాసనతో ఇబ్బంది పడుతున్న ప్రజలు. గ్రామాల్లో ప్రతిరోజు చెత్త సేకరించి ప్రజలకు పారిశుద్ధ్యంపై అవగాహన కల్పించాలి. జిల్లా పంచాయతీరాజ్ అధికారి కెఎల్ ప్రభాకర్ రావు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే BCT న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.